నేను ఒక మేక్ ఓవర్ చేస్తుంటే ఆ క్లయింట్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తనే సజెస్ట్ చేశారంట నేను రెడీ చేస్తున్న క్లయింట్ ని. ఇంకా తను చెప్తున్నారు, మీరు ఇంత బిజీలో కూడా వీడియోస్ తీస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ చాలా బిజీగా ఉన్నారు మీరు, అండ్ మంచిగా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు, అండ్ డైలీ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు, ఎంత టైం ఎలా దొరుకుతుంది మీకు అని. నేనైతే వాయిస్ ఓవర్ నేను ఇంట్లోనే ఇవ్వనండి, బయట ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తుంటాను. ఒక్కో రోజు ఈవెంట్ కి మార్నింగ్ వెళ్తే నైట్ వరకు అక్కడే ఉంటా కాబట్టి అస్సలు దొరకదు టైం. అలాంటప్పుడు నేను ఒక దగ్గర ఒక రూమ్ లో గానీ బయట ఎక్కడైనా ఖాళీగా ఉన్నా నేను కూర్చొని వాయిస్ ఓవర్ అయితే ఇస్తుంటాను. అందరూ ఎలాగో ఆఫీస్ కి వెళ్తారో, ఎలాగో కాలేజ్ స్కూల్స్ కి వెళ్తారో, నాకు ఇలా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకోసం నా ఫేస్ లో ఎప్పుడు డల్నెస్ అయితే ఉండదు. బాగా విసిగిస్తే తప్ప నేను ఎంత డల్ గా ఉండను. నేను ఎంత బిజీగా ఉన్నా లంచ్ టైమ్ లో గానీ డిన్నర్ టైమ్ లో గానీ గ్యాప్ దొరికినా కూడా నేను నా క్లయింట్స్ గురించి ఆలోచిస్తుంటాను. నెక్స్ట్ బ్రైడ్ కి ఎలా రెడీ చేయాలి అండ్ యూనిక్ గా హెయిర్ స్టైల్ ఎలా వేయాలి అని థింక్ చేస్తూ ఉంటాను. సీజన్ స్టార్ట్ అయితే 1, 2, 3, 4 అని కాకుండా నైట్ మళ్ళీ నెక్స్ట్ డే 12 వరకు కూడా నేను మేల్కొనే ఉంటాను. ఎందుకంటే నాకు రెడీ చేస్తుంటే క్లయింట్స్ మాట్లాడే మాటలు గానీ, నాకు చెప్పే విధానం గానీ నాకు నచ్చి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది బాగా రెడీ చేయాలనేసి. మెయిన్ గా నాకు ఎవ్రీడే ఏమనిపిస్తుంది అంటే ఒక ఎగ్జామ్ లాగా అనిపిస్తుంది. ఒక వైట్ పేపర్ ని ఇస్తే ఏంజల్ ని ఎలా డ్రా చేయాలనేసే ఉంటది నాకు మాత్రం. సోనీ మేకప్ ఇస్ సూపర్ మేకప్, చాలా ప్రిటీగా రెడీ చేసింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటానని. అసలు హెయిర్ అయినా శారీ డ్రేపింగ్ అయినా సూపర్, అసలుకి చాలా బాగుంది.